భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత జట్టు చివరకు విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి సొంతం చేసుకుంది. ముందు 2 మ్యాచ్లలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అంతగా పోటీ ఇవ్వలేకపోయింది, కానీ మూడో మ్యాచ్లో మాత్రం భారత జట్టును 3 చెరువుల నీళ్లు తాగించింది. మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా పోరాడి దురదృష్టవశాత్తు ఓటమి పాలైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్ ఓటమి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన సిరీస్ మొత్తంగా తమ జట్టు ప్రదర్శన పట్ల మాత్రం సంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇబ్రహీం జాద్రాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సిరీస్ మొత్తంగా మా ప్రదర్శన పట్ల మేము చాలా సంతృప్తికరంగా ఉన్నాము. ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఈ సిరీస్లో మేము అద్భుతమైన క్రికెట్ ఆడగలిగాము. దురదృష్టవశాత్తు ఈరోజు సూపర్ ఓవర్లో మ్యాచ్ కోల్పోయాము. అయినప్పటికీ ఈ సిరీస్లో అనేక సానుకూల అంశాలున్నాయి. రాబోయే టీ20 ప్రపంచ కప్లో ఆడేందుకు ఈ సిరీస్ మాకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. మా జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు ఈ 3 మ్యాచ్లలో తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచారు. టీ20 క్రికెట్లో ఎన్నడూ మేము ఇంత అద్భుతంగా ఆడలేదు. అందున భారత జట్టుపై ఈ స్థాయిలో ఆడడం నిజంగా నమ్మలేకున్నాను. ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. దీని పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఓడిపోయినప్పటికీ ఈ సిరీస్ ద్వారా మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. వాటిని టీ20 ప్రపంచ కప్లో మంచి విజయాలు సాధించడానికి ఉపయోగిస్తాము. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్ కారణంగానే మేము ఓడిపోయాము. సూపర్ ఓవర్ల కారణంగా మొత్తం 3 సార్లు బ్యాటింగ్ చేసిన రోహిత్ 3 సందర్భాల్లో కూడా అసాధారణ బ్యాటింగ్తో చెలరేగి మమ్మల్ని ఓడించాడు. మా ఓటమికి రోహిత్ శర్మ బ్యాటింగే ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.